నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నేను మనిషినే, దేవుణ్ణి కాదు, తప్పులు జరుగుతాయి. తొలి పాడ్కాస్ట్లో ప్రధాని మోదీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. తప్పు లేదంటే ఎలా, క్షమాపణలు చెప్పడానికి నామోషి ఎందుకు, పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. బృందావన్కు విరాట్ దంపతులు, మళ్ళీ ఆ స్వామీజీ దర్శనం, ఇక ఫామ్ అందుకోవడం పక్కా. సండేను సన్ డ్యూటీగా మార్చండి, క్లారిటీ ఇచ్చి మరింత దిగజారారు. 90 గంటల పనిపై దీపిక అసహనం. ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తున్న పాడ్కాస్ట్లో అతిథిగా హాజరయ్యారు. ఈ పాడ్కాస్ట్కు సంబంధించిన ట్రైలర్ వీడియోను నిఖిల్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అందులో ప్రధాని మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను వీరు గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తాను ఒక మనిషినేనని, పొరపాట్లు జరుగుతాయని మోదీ చెప్పారు. ఆవు బాగుంటే రైతు బాగుంటాడని, రైతు బాగుంటే దేశము బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో పవన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ తప్పు జరిగినా స్పందించే గుణం ఉండాలని, అలా తప్పు జరిగితే అది మా అందరి సమిష్ట బాధ్యత అని పవన్ అన్నారు. బాధ్యతగా ఉన్నందునే తిరుపతి ఘటనపై మనస్ఫూర్తిగా క్షమాపణ కోరానని తెలిపారు. ఎవరికైనా ఎక్కడ ఎలా స్పందించాలో తెలియాలని వ్యాఖ్యానించారు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దంపతులకు ఆధ్యాత్మిక చింతన కాస్త ఎక్కువే. ఎప్పుడు సమయం దొరికినా ఈ జంట ఆధ్యాత్మిక యాత్రకు వెళ్తూ ఉంటుంది. తాజాగా విరాట్, అనుష్క జంట తమ 2 పిల్లలతో కలిసి ఉత్తరప్రదేశ్లోని బృందావన్ ధామ్ ప్రేమానంద్ మహారాజ్ను దర్శించుకున్నారు. మహారాజ్తో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉద్యోగులు వారానికి పనిచేయాలని L&T చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకుని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. వారానికి 90 గంటలు పనిచేయాలనే ఆలోచన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అలా అయితే సండే పేరును సన్ డ్యూటీగా మార్చాలని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.